ఆకాశం నుంచి వచ్చిన అగ్ని కురిపించగల శక్తి భక్తుడి దగ్గర ఉంది. అయినను అతన్ని ఎందుకు రా అనలేదు? ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాన్ని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించింది ప్రకారంగా మనము ఆ నిర్ణయంలో నీవు నేను ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన నిర్ణయంలో మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే శక్తి గల దేవుడు మన దేవుడు. ఇక్కడ అంటున్నాడు మహాదేవుడు, ఏమంటున్నాడు? ఆయన నీ పితరులు, మీ పితరులను ప్రేమించాడట గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు వాడబడతారు. ఓటానికి అంగీకారం వాళ్ళకి ఉండదు. ఎంతమంది వచ్చినా వాళ్ళని ఓడించాలి అనుకుంటారు, కుదరదు. ఫరో సింహాసాన్ని సిగ్గుపరిచిన దేవుడు. హల్లెలూయా, మహింపర్ధామ దేవుణ్ణి. ఫరో సింహాసాన్ని సిగ్గుపరిచిన దేవుడు మన దేవుడు. బలవంతుడు, వీరుడు, సూర్యుడు, రాజ్యానికి వారసుని అనుకున్నాడు. కానీ దేవుడు ముందు నీ కుప్పు గంతులు సరిపోవు. దేవుడు ముందు నీ ఆలోచనలు పని చేయవు. దేవుడు ముందు నీవేమీ చెయ్యలేవు. దేవుడు నిలబడ్డాడంటే ఖచ్చితంగా ఆయన అనుకున్నది ఖచ్చితంగా ఎర్రి వాళ్ళని కూడా లేవనెత్తగలిగే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఏర్పరచుకున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎండి బంగారములతో తొలతూగుతారంట. ఈ ఏర్పరచుకుంటాడ దేవుడు తనని పితరుల్ని ప్రేమించాడు కనుక. దేవుడు ఎవరిని ప్రేమించాడు? తన పితరుల్ని ప్రేమించాడు కనుక ప్రేమించినందుకే అతను ఏం చేస్తున్నాడు? ఏర్పాట్లో ఉన్న వాళ్ళని వారికి ఏ లోటు లేకుండా సహాయము చేస్తానని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాన్ని మనం ఒకసారి చూద్దాం. దావీదు కీర్తనల గ్రంథం అందులో 105వ అధ్యాయము 37వ మాట చదువుదాం. 37 అక్కడి నుండి ఎవరని? తన జనులను. తన జనులు అంటే ఎవరు? నీవు నేను అయిన మాట ప్రకారంగా జీవిస్తే నిన్ను నన్ను ఏ స్థితికి తీసుకొస్తాడు? ఈ 2023లో ఒకవేళ నువ్వు సంపాదించుకోలేనిది ఏమైనా ఉంటే, నువ్వు ఆశపడి ఆ ఆశను తీర్చుకోలేకపోతే ఈ 2024లో నీ ఆశ తీర్చి శక్తిగల దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహింపరుద్దామా? ఎందుకు మహింపరచాలి అంటే మన స్థితిని మారుస్తున్నందుకు, మన బ్రతుకుల్ని మారుస్తున్నందుకు, మన స్థితిగతుల్ని మార్చేస్తున్నాడు. చూద్దాం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడు. ఎవరు రప్పిస్తున్నారు? వెండి బంగారములు ఆయన రప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఎండి నాది, బంగారం నాది, ఆకాశం నాది, భూమి నాది. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పలికిన దేవుడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్పతనాన్ని మనం చూడాలి అనుకుంటే ఆయన ఎలా పిలుస్తున్నాడు? అక్కడ నుండి నా ఎవరు జనులు అంటారు? తన జనులు. మనం ఎవరు జనులమే? తన జనులు. తన అంటే మన దేవుని ప్రజలమే. ప్రభు ఏమన్నారు? ఇందాక పరమండలం నుండి భూమండలానికి దిగి వచ్చి మనకి వాగ్దానము చేశారు. ఏమని? అనేకమైన సాతానుడు పన్నాగములో పడిపోతున్నారు. పడిపోయిన వాళ్ళని, ఎన్నో సంఘాలని సాతానుడు చెదరు చేయబోతున్నాడు. పాస్టర్లని చనిపోబోతున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు, యవ్వన బిడ్డలను చంపేస్తున్నారు. మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పారా లేదా? చెప్పినందుకు మన కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? రేపు మంగళవారంతో మనము అందరూ, మన బిడ్డలు, పాపలు, పిల్లలు అందరూ కూడా మోకరించడం నేర్చుకోవాలి. నన్ను కాదులే అంటే
కాదులే అన్నప్పుడు నువ్వే ఉన్నావేమో ఆ నష్టంలో. నాకు కాదులే అనుకుని నువ్వు ఉన్నాకో ఆ నష్ట కష్టాలలో నీ కుటుంబమే ఉందామో. నాతో ఏమవుతుందిలే, నేను పని చేసుకోవాలి, నేను జాబ్ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, అదో చేసుకోవాలి, ఇది చేసుకోవాలని నీ మనసు చెప్పినట్టు నువ్వు చేస్తే ఆ కీడు నీ మీదకి వస్తే ఎవడు తప్పించగలుగుతాడు, ఎవడు రక్షించగలుగుతాడు? రక్షించే నాథుడే ఉండడు. ఎందుకు అనగా ఆయన మాట తప్పని దేవుడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్గమకాండంలో కూడా ఒక చక్కని మాట ఉంది, చూసుకుందాం. దానికి ఏమని? నిర్గమకాండం 3:4 మాట, దానిని చూచుటకు ఆ తట్టు అతడు వెళ్ళాడట. అప్పుడు యెహోవా చూశాడట. ఎవరినైనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఆయన మాట వినకంట నువ్వు ఏం చేస్తున్నావో చేస్తే చూస్తున్నాడు దేవుడు. ఆయన ఏం చెప్పారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? మన పని బాటల్లో మునిగిపోదామా? మన పని బాటల్లో మునిగిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? అతడు ఆ తట్టుకెళుతుంటే యెహోవా చూసేనని ఉందా లేదా? ఉందా లేదా? ఉందే. ఈ నా మాటలు కాదు, మన దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదలో నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. ఒక్క మాట సరిపోతుందండి. చిత్తము ప్రభువా అని తల వంచాడు, హృదయ శుద్ధం చేసుకున్నాడు, మనసంతా మలుచుకున్నాడు, అక్కడ సరెండర్ అయిపోయాడు. చిత్తము ప్రభువా నా మాటకి సరెండర్ అయిపోగానే దేవుడు ఆ క్షణములోనే ఆయన ఏం చేసేవాడు? అంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయన గొర్రెలు మేపుకుండేవాడు. ఏం మేపుకుండేవాడు? గొర్రెలు మేపుకుండేవాడు. ధనవంతుడా? లేకపోతే ఏమైనా యుజ్యమంతుడా? ఏమైనా ఇంకా ఏమైనా ఆస్తిపాస్తులు గలవాడా? అక్కడికి ఆయన సొంత గొర్రెలు కాదు, ఆయన మామ గొర్రెల్ని మేపటానికి పూట కూడికి ఆయన అక్కడ నిలబడ్డాడు. ఎందుకు? కొంచెం భోజనానికే. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? చిత్తము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనిషి మాట కానీ మనసు మాట కానీ వినకూడదు. మనసు ఏం చెప్తుంది? నీకు ఏది తోస్తే అది చెప్తుంది. మనిషి ఏం చెప్తాడు? తన స్వార్థానికి అతను వాడుకుంటాడు. కాదు, దేవుడైతే వాడుకోవడం మొదలెట్టాడు అనుకుంటే నీకు వందనాలు చెప్పిస్తాడు అందరి చేతనే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వాడుకోవడం మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడు? వందనాలు చెప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాడుకుండి అరగతి నువ్వు సంపాదించుకోవాలి. ఆ వాడుకుండి దాకా నువ్వు మౌనంగా ఉండాలి. బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడు? మందిరంలో పోస్టు ఏమిటి? దీపం మారిపోకుండా నూనె పోసేది ఆయన. నూనె పోస్తుంటే ఆయన పని ఆయన యథార్థంగా చేస్తున్నాడు. యథార్థంగా చేసినప్పుడు పరమండలం నుండి భూమండలానికి దిగి వచ్చి మందిరములో మనకి ఇందాక దేవుడు మాట్లాడినట్టు అప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు గురువు గారు అనుకొని వెళ్ళాడట. ఎవరనుకొని? బాలుడికి తెలియదు, కుయుక్తి తెలియదు, మోసము తెలియదు, మోసం చేసి మనసు తెలియదు. అతనికి తెలిసిందంతా ఒకటే, యథార్థత. హల్లెలూయా. యథార్థ పరులకి ఏ మేలు కొదువై ఉండదని బైబిల్ హెచ్చరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు గురువుగారు చెప్పారు, నేను ఉన్నాను, చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన ఏం చేశాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఆ బాలుడు చిత్తము ప్రభు అంటే చరిత్ర మొత్తం చెప్పాడు. ఎవరెవరి చరిత్ర అన్నది.
అలాగే ఒక్కొక్కసారి మన మందిరానికి అనేకులు వచ్చినప్పుడు ఒక్కొక్కరు చరిత్ర చెబుతారు. మొన్న కూడా పాస్టర్ గారికి బాగోలేదని సంఘం ఓదార్చడానికి వస్తే పాస్టర్ గారే సంఘాన్ని ఓదార్చారట దేవుడు మాట్లాడితే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఓదార్చాలి? దేవుడు మనల్ని అందరినీ ఓదార్చాలి. మనం ఓదార్చలేము. మనం ఓదార్చిన మన ఓదార్పు ఎంతవరకు ఉంటుంది? సబిత అన్న ఒక స్త్రీ చనిపోయిందంట. తబిత చనిపోయిన తర్వాత పౌలు భక్తుడు అక్కడికి వచ్చిన తర్వాత పౌలు భక్తుడు గురించి అక్కడ పేతురు ఘోషం అక్కడికి వచ్చిన తర్వాత అనేకులు ఏం చేస్తున్నారు, ఈవిడి ఇలాంటి వస్త్రాలు కుట్టింది, ఈవిడి ఇలాంటి లేషులు అల్లింది, ఈవిడి మాకు జాకెట్లు కుట్టించిందని అక్కడ ఆమె గొప్పతనాన్ని కోసం చెప్తున్నారు. అప్పుడు భక్తుడు వచ్చాడు. భక్తుల్లో దేవుని ఆత్మ పనిచేస్తుంది. భక్తుడు ప్రార్థిస్తే ఆమె బ్రతికిందంట. దేవుని మహిమపడదామా? అది పవర్, అది కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదో 2 మాటలు నాకు వచ్చి కదా, నేను నేర్చుకున్నాను కదా, కాస్త ఆస్తము ఉన్నది కదా, కాస్త ఆస్తము ఉన్న తర్వాత ఆ ఆస్తముతోటి నేను వీగుతాను అంటే కుదరదు. మోషేని గురించి అన్న బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఏమన్నారు, వాడేనా ఆత్మ గలవాడు, మేము ఆత్మ పొందుకోలేదా, మేము ప్రవచించలేదా? ఆయన పుట్టుక కానీ ఒక రోజు మాట్లాడాడు, ప్రవచనించాడు. వాళ్ళిద్దరూ దినదినవు ప్రవచిస్తున్నాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పడం గొప్పతనం కాదు. యేసు మాట ప్రకటించు, యేసును ప్రకటించు, అప్పుడు నీ తల ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఎందుకు అలా చేసుకున్నాడు? ఆయన హృదయము, ఆయన ఇల్లంతట్లో ఎవరి ఇల్లంతట్లో ఎవరు మరి ఆరోన్ కానీ మిరియం కానీ ఉందా పోస్టు? అటువంటి అవార్డు అతనికే వచ్చింది. ఎందుకంటే చెప్పిన పనిని శక్తి లోభము లేకుండా నెరవేర్చిన వ్యక్తిగా మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరితోటి చూద్దాం అనుకున్నాడు? ఆయన ఆలోచన వేరు. ఆయన ఆలోచనని మడిచివేసి ఆపదలో ఉండి మాట్లాడేంట, అగ్నిలో ఉండి మాట్లాడాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అగ్ని గల దేవుడు. ఆయన మాట అగ్ని వంటిది. కనుక మనం ఏం చేయాలి? మనకి కావాల్సింది అతన్ని అడిగితే దేవుడు మనకి అనుగ్రహించగల దేవుడు. 6 లక్షల ప్రజలకి నీరు ఇవ్వలేదా? 6 లక్షల ప్రజలకి ఆహారం పెట్టలేదా? 6 లక్షల ప్రజలకి ఆయన ఎండ దెబ్బైనా ఎన్నులు దెబ్బైనా తగలకంట దేవుడు కాచి కాపాడలేదా? కాపాడాడు. ఆయన వేసుకున్న వస్త్రాలు నలగలేదంట, చెప్పులు కూడా అరగలేదంట. మన చెప్పులు కొనుక్కున్న తర్వాత ఎన్ని రోజులుగా అరిగిపోతున్నాయి? 6 నెలలకి అవుటు. అంతకంటే ముందు వేసుకుంటున్నారా మీరు? 6 నెలలకి అరిగన్నా పోతే తెగన్నా పోతాయి. మరి అయినా అది ఆలోచించాలి. ఆ పవర్ని ఆలోచిస్తే ఆ పవర్ మనలో దింపి శక్తి గల దేవుడు. ఆయన నీ పితరులకు నేను ప్రేమించాను. ఆయన ఎవరు పితరులు ప్రేమించాడు? ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు మనకు అనుకోవాలి. వాళ్ళ బ్రదర్స్ని ఎందుకు ఆ పోస్టులోకి రానిలేదు? వాళ్ళ సిస్టర్స్ని ఎందుకు ఆ పోస్టులోకి రానిలేదు? మంచిగా వాళ్ళ సిస్టర్ బాగా ఆరాధన చేసేవారు, గానపతి గానములు చేసేవారు. మరి అతను కూడా మంచి పోస్ట్ ఇచ్చాడు దేవుడు. కానీ ఐ పోస్టు ఇతనికే ఇచ్చాడు. ఎందుకంటే నీ మనస్సుని చూసిన దేవుడు. హల్లెలూయా. ఎవరి మనసును చూశాడు దేవుడు? అక్కడ మోషే మనసును చూశాడు దేవుడు. చూసినందుకే ఆయన ఆ తట్టుకు పోతా ఉంటే యెహోవంట ఆయన తట్టు చూశాడట. చదువుదాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుము నుండి, ఎక్కడి నుంచి? ఆ పదను నడుములో మధ్యలో నుండి పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే, మోషే. ఏ శరం ఇది? దేవుని శరము.
ఈ స్వరం వినాలి. ఇలాంటి స్వరాలు దయ్యాల స్వరాలు కూడా ఉంటాయి. దయ్యాల స్వరమో దేవుడి స్వరమో మనం తెలుసుకోవాలి. దయ్యం స్వరం విని ఆహా ఓహో అని వెళ్ళిపోతారు. ఒకసారి మన రమణ సిస్టర్ గారు వాళ్ళ కొలిక్ బ్రాహ్మణ్స్ అనుకుంటా వచ్చి ఎవరో చెప్పారన్న యేసునామంలో చేయెత్తి ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అన్నారట. అంటే ఈవిడికి వరాలు ఫలాలు లేనప్పుడు, దేవుడు అవకాశం ఇవ్వలేనప్పుడు, దేవుడు అధికారం ఇవ్వలేనప్పుడు ఏం చేయకూడదు? చెయ్యకూడదు. చెయ్యవలసింది చెయ్యాలి. ఏది చేయకూడదో అది చేస్తారు, ఏది చేయాలో అది చేయరు. నీకు ఘనత కావాలనుకుంటే దేవుడు అనుగ్రహిస్తేనే నీకు ఘనత వస్తుంది. నీకు నువ్వే ఘనత వస్తుందని తక్కుడు బిళ్ళ ఆడకూడదు. ఆడితే చాలా ప్రమాదం. చేశారట. చేసిన తర్వాత వాళ్ళ దయ్యాలు వదిలిపోయి వీళ్ళని పట్టుకున్నాయంట. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం బట్టి వాళ్ళు, సంవత్సరం 6 నెలలు గుర్తులేదు, వాళ్ళు జాబ్కి వెళ్ళలేదట. పరిస్థితి ఇదని వీళ్ళు కొలికి కనుక వీరు తీసుకొచ్చారు మా దగ్గరికి. ఏమండి నిజమే కదా? తీసుకొచ్చారు కదా. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ దయ్యాలు నిలగొట్టారు కదా. మళ్ళీ జాబులు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు ఏది చేయాలో అది చేయడం నేర్చుకోవాలి. నీ మనసు చెప్పినట్టు చేసేవా నష్టపోతావు, మనిషి చెప్పినట్టు చేసేవా నష్టపోతావు. వాళ్ళు కూడా మంచి మంచి టీచర్సే. వాళ్ళకి తెలివి లేదా, చదువుకోలేదా? నాలాంటి చదువుకోలేనోడు, నీలాంటి చదువుకోలేనోడు అంటే అనుకోవచ్చు, కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళే కదా, వాళ్ళు లెక్చరర్లే కదా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళే కదా. దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిన్న ఒకసారి ఇందాక సాక్ష్యం చెప్పింది కదా సహోదరి, ఏమని మా చిన్నమ్మ బ్రతకాలి అనుకుందంట. వాళ్ళ చిన్నమ్మ బతకాలి, మమకారం ఉంటుంది, తల్లి తర్వాత తల్లి కదా, బతకాలని. అందరూ కూడా అప్పుడుకో లేకపోతే 10 రోజులకో 2 వారాలకో అన్నట్టు గడుకో గుడికో అని ఫైనల్ చేసేసుకుంటున్నారట. గడుకో ఫైనల్ చేసేసుకుంటుంటే వీడికి ఒక వాగ్దానం వచ్చిందంట మందిరంలో. ఆ వాగ్దానం పట్టుకొని అలాగే చెయ్యని తోటి వాళ్ళు అంటున్నారంట. మా మందిరంలో వాగ్దానం ఉంది కదా, ప్రార్థన చేసిన నీళ్ళు తాగితే అనేకులు బ్రతికేరు కదా, అలాగే నా తల్లి ఎందుకు బతకపోతుంది? ఆ నీళ్ళు తాగిపిస్తానని మందిరంలో ప్రార్థన చేసిన నీళ్ళు తీసుకొని వెళ్ళి, కానీ చుక్కలు తాగిపిస్తే ఇది ఇలాగ ఉంటుందని కొన్ని మాటలు మందిరంలో జరిగిన మాటలు చెబితే, ఆ మాటలు వాళ్ళ చిన్నమ్మ విని కొన్ని తాగబోయి అరగాల అసలు నీళ్ళకి పైగా తాగేసిందంటే 3/4. 100% గ్లాసులో నీళ్ళు ఉంటే 3/4 తాగేసింది. ఆ నీళ్ళు ఏం చేసింది? పేగుల్ని శుభ్రం చేసేసింది, కీడిని పారవేసింది, మేలుని కలగజేసింది. అది యెహోవా నామములో ప్రార్థన చేయబడిన నీళ్ళు. హల్లెలూయా. రుచి పచి గలగల నేను నీళ్ళను మధురముగా మార్చలేదా దేవుడు? ఆయన నామంలోనే ప్రార్థన చేశాను. వాగ్దానం వచ్చిన ఆ వాగ్దానం ప్రకారంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలము చనిపోవచ్చిన కుమార్తె సజీవ లెక్కల్లో ఉన్నది. మయం భరుతామా? హల్లెలూయా. నువ్వు మనుషులను చూడకు, ధనవంతులను చూడకు, ధనికులను చూడకు, యేసుని చూడు. యేసు ఆత్మ దీపాన్ని వెలిగిస్తాడు. ఆ ఆత్మ దీపము ఎన్నో ఇబ్బందులు, ఇరుకు, నష్ట కష్టాలని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ మాట. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదలో నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా సరెండర్ అయిపోయాడు.
అలాగా సరెండర్ అయిపోవడం నేర్చుకోవాలి. ఒకసారి నేను కూడా యేసు ప్రభు మా దేవుడు కాదని నేను 11 సంవత్సరాలు పారిపోయాను. నేను నమ్మను, నేను బోధించను, నేను చేయను. నా మీద అపమానంగా ఉన్న వాళ్ళు నన్ను తీసుకెళ్ళేవారు. ఒకసారి జాయ్ షెరిల్ గారి దగ్గర జాయ్ చేరియల్ గా సార్, చేపల మార్కెట్ ఏదో ఉంటుంది రామ్నగర్, అక్కడ తీసుకెళ్ళారు. నాకు తెలియని తను అప్పటికి, నీకు షావ్ ఉంది అన్నారు. ఏమిటి షావ్ అని నాకు చాలా కోపం వచ్చింది. నాకు షావ్ ఏంటి అని చాలా కోపం వచ్చింది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి లేచిపోతే నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు పాస్టర్ గారు అటు ఒకళ్ళు పట్టుకుని నడు కూర్చో అని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అని కాస్త కోపంగా ఉంటుంది కదా, మిట్టుబాటు ఉంటుంది కదా, గర్వం ఉంటుంది కదా, ఆ గర్వంతో వాళ్ళని ఇదిలించుకొని బయటకు వచ్చాను. అలాగే చాలామంది చెప్పారు కానీ వినలేదు. అప్పుడు ఇంట్లోకి 1 రూపీ రాలేదు, నా ఇంట్లోంచే బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏ దిక్కు లేని సమయంలో దేవుడు దిక్కు చూస్తే దేవుడు మాట్లాడడం మొదలెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడడం మొదలు పెడతారు. 2 గంటలు మాట్లాడారు దేవుడు. ఇప్పుడు జరగబోయేదంతా మాట్లాడి, ఇంకా జరిగిపోయేది కూడా మాట్లాడారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు దేవుడికి మనం ఏం చేయాలి? సాగిలి పడిపోవాలి. దేవుడు సాగిలి పడిపోతే జీరోగా ఉన్నవాడిని దేవుడు హీరోగా నిలబెట్టి శక్తి ఆయన దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం అంటే అదంతా చేసింది? ఆయన తన పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ప్రేమించాను. నా తల్లిని దేవుడు ప్రేమించాడు, అందుకే నా తల్లి దేవుడని నేను గర్వముగా చెప్పుకుంటాను. హల్లెలూయా. నా తల్లి చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. నా తల్లి కార్చిన కన్నీళ్ళు నాకు బాటగా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన పిల్లల కోసము కన్నీళ్ళు కార్చాలి. మన పిల్లలు బాగోవాలి అనుకుంటే మన మందిరానికి రావాలి. కొంతమంది అనుకుంటారు, నీ హృదయమే దేవాలయం అన్నారు కదా, ఇంక నేనే మందిరాన్ని అనుకుంటారు కొంతమంది. వాళ్ళ మందిరాలు అనుకుంటే ఇంక ఈ మందిరాలు ఎందుకు కట్టాలో కొంతమంది ఇటువంటి భ్రమలో ఉండిపోతారు. వాళ్ళకి అధికారం ఇస్తాడు దేవుడు, వాడుకునే సమయం, తగిన సమయంలో నేను వాడుకుంటాను అంటాడు. తగిన సమయం దాకా వీళ్ళు ఏటింగ్ల లిస్టులోకి ఉండలేక వదిలేకంపడతారు. అది పోగొట్టుకుంటారు, ఇది పోగొట్టుకుంటారు. అందుకని దేవుడికి మనం చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా అనగానే అతనికి అన్నీ నేర్పించాడు దేవుడు. అలాగే బాలుడైన సమూయేలు కూడా చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఉన్నాను అన్నాడు. నేను ఉన్నాను అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు ఖచ్చితంగా భవిష్యత్తు మానవంతా ఎవరికి చెప్పారు? భవిష్యత్తు మానవంతా ఎవరికి చెప్పారు? దాదాపుగా అక్కడ జరిగేది, ఆ మందిరంలో జరిగేదంతా బాలుడైన సమూయేలుకి గురువు గారి స్టోరీ అంతా, మందిరంలో ప్రజల స్టోరీ అంతా క్లారిటీగా ఇచ్చాడు. మనిషి ఏం చేశాడు? నీవు నాకు దాస్తే రెండంతల చెప్పాలి. ఏం చెప్పాడు? మనిషి మోసం చేస్తాడు, దానికే మనిషిని నమ్మొద్దు అంటాను. ఈ మనిషి ఏమన్నాడు? రెండంతలు శాపము నీ మీదకి వస్తుంది అన్నాడు. అనగానే ఆయన ఏం చేశాడు? అనొచ్చా? ఆ మాట అనొచ్చా? చెప్పాలి. అనొచ్చా?
దేవుడు మాట్లాడాడు కుమారుతోడు దేవుడు మాట్లాడితే గురువు గారు ఏం చేయాలి? నీతోటి ఎవరికి చెప్పొద్దన్నాడు దేవుడు. చెప్పొద్దంటే ఈయన ఏం కల్పించాడు? భయము కల్పించారు. అలా భయము కల్పిస్తారు మనిషిని నువ్వు నమ్మితే. అదే దేవుని నమ్మితే తోడుగా ఉంటానంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు? తోడుగా ఉంటానంటాడు. దేవుని నమ్మితే. మనిషిని నమ్మితే ఇలా ఉంటుంది. సరే, ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయము 35వ మాట చదువుదాం. ఇశ్రాయేలీయులను మోషే మాట చొప్పున చేసి ఏం చేశారు? మాట చొప్పున చేస్తే నిన్ను విలువగా నిలబెడతాడంట దేవుడు. మాట చొప్పున ప్రకారంగా నువ్వు చేస్తే ఎలా ఉంటామో కంప్లీట్ చేద్దాం. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద ఎన్ని నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకున్నారట. హల్లెలూయా. వీరు ఎవరు? బానిసలు. వీళ్ళు ఎవరు? యజమానులు. యజమానుల్ని బానిసలు ఆ వడ్డాను నాకు అని అన్నదనుకో, ఇస్తుందా? బానిస అడిగితే యజమానురాలు ఇస్తుందా? బిందించుకుని నెత్తివి ముడుతుందా? వడ్డానం వేసుకుని బుద్ధేనా నీదని. ఇక్కడ వడ్డాన్నని ఇప్పించి మనసు కలిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకంటే నీకే బాగుంటుంది అనిపిస్తాడన్నవాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఈవిడ అనుకుంటుంది, తీసుకునే వాళ్ళకి ఇంక చూడడానికి ఆనందం ఎలా ఉంటుందో, మామూలుగా ఉండదు. ఎక్కడ తీసుకొస్తాడు దేవుడు? ఆయన మాట వింటే చాలు పరిస్థితి ఎలా ఉంటుంది, మాట వినకపోతే అలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం దేవుని మాట వినాలి. అలాగే ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కని మాట చూసుకొని ముగించేసుకుందాం, సమయం చాలా అయిపోయింది కనుక. 4వ అధ్యాయము 36వ మాట. నీకు బోధించుటకు ఎవరు? నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము ఏమి వినిపిస్తున్నాడు? ఏమి స్వరం వినిపిస్తున్నాడు? 2 స్వరాలు ఉంటాయి. ఒకటి సాతాను స్వరం ఉంటుంది, ఒక దైవ స్వరం ఉంటుంది. దైవ స్వరాన్ని నువ్వు వింటే శిఖరం మీద కూర్చుంటావు. దైవ స్వరము వింటే అక్కడి నుంచి అనపబడతావు కూడా. అదే దేవుని స్వరం వింటే శిఖరం మీద కూర్చోబెడతాడు. ఈ మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మోషే తన మామ మందను మేపుకునే వ్యక్తి. 6 లక్షల పిల్లవాళ్ళు కాక, చిన్నపిల్లలు కాక, మంచి వీరులట. 6 లక్షల మందిని నడిపించడానికి నాయకుడయ్యాడు. హల్లెలూయా. మన కుటుంబం పెద్ద కుటుంబం అనుకో, 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు ఉంటే 6 ఫ్యామిలీలు ఆ ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత నరకమో ఇప్పుడైతే. అవునా కదా? పెద్దోడు పని చేయడు, చిన్నోడు చెల్లెకెళ్ళడు, ఆ యొక్క వంట చేయదు, ఈ చెల్లి గిన్నెలు దోమదు, అన్నీ ఆ తల్లే చేయాలి. మరి 6 లక్షల మందిని ఎలాగా నడిపించడానికి పవర్ ఇచ్చాడు దేవుడు? శక్తిని ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. 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 నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఎవరున్నారు? ఎందుకు విన్నాడు? వినటానికి కారణం ఏంటి? ఆయన మనసు దేవుడి వైపే చూసిందంట. ఆయన మనసు ఎవరి వైపు చూసింది? దేవుడి వైపే చూసిందంట. ఏ స్వరం వింటుంది? దేవుని స్వరం వింటుంది. హల్లెలూయా. నీవు నేను ఏ స్వరం వింటున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. నీ బిడ్డలు నా బిడ్డలు ఏ స్వరం వింటున్నారో చూసుకోవాలి. నీవు నేను రేపు ఉపవాసంలోకి తేలిపోతుంది. నీ కుటుంబము నా కుటుంబం. దేవుడు చెప్పింది తల వంచుతున్నావా? నీకు కావాల్సింది ఏదో నువ్వు చేసుకుంటున్నావా? దేవుడు చెప్పిన దానికి తల వంచుతున్నావా? గొర్రెలు కాచుకుని వ్యక్తిని శిఖరం మీద పెట్టాడు. భూమి మీద నీ వంటి వాడు ఏమన్నాడు? అన్నాడా లేదా? దేవుడు అవార్డు ఇచ్చారా లేదా? హల్లెలూయా.
హల్లెలూయా. ఇటువంటి అవార్డులు మనం కూడా తీసుకోవాలద్దా? తీసుకోవాలనుకుంటే ఆ మనసు మనకు ఉండాలా వద్దా? ఉండాలి. రేపు తెలుస్తుంది మంగళవారం రోజున ఉంటుందో లేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఎన్నో సంవత్సరాలు పోయిన చరిత్ర ఇంకా మనల్ని కుదుపుతుంది. అయినా మన చరిత్ర కూడా రేపు ఎల్లుండి కుదుపుతుంది. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదంట. దేవుడికి అసాధ్యమైనది ఇంకా ఏదీ లేదట. హల్లెలూయా. ఆయన గొప్పతనం ఇంకా మనం వివరించలేమంట. కాకపోతే ఆయన మాట వింటే చాలు, శిఖరం మీద పెడతాడు. ఎండి నగలను బంగారు నగలను ఏం చేసేయాలి? నాకు ఇయ్యి అని తీసుకున్నారట. మమ్మీకి ఇష్టమైన గొలుసు ఉన్నది అనుకుందాం, ఒక 30 తులాల గొలుసు ఉందనుకుందాం. అదొక 10 తులాల గొలుసు ఉందనుకో మమ్మీకి, అదే ఏదో గొలుసు లావుది అనుకుందాం. ఆ కూతురు, మమ్మీ నాకు ఈ మమ్మీ, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు కదా అంటే ఇస్తుందంటావా? నీకున్నదాన్ని సరిపెట్టుకోమంటుంది. ఇక్కడ అలా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడా? ఇప్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పిస్తాడట. ఇక్కడ ఇంకొకటి సందర్భం ఏమిటంటే, కోడలంటే అత్తగారికి పడదు. పడుతుందా? పడుతుందా? చాలా మట్టుకి కోడలంటే అత్తగారికి కొంచెం చిన్న చూపు ఉంటుంది. కూతురంటే కొంత ఎక్కువగా ప్రేమిస్తుంది. అప్పుడు కూతురికి పుట్టిన కొడుకుని, కోడలకు పుట్టిన కొడుకుని దగ్గర తీసుకొని, ఇది నా వంశం. ఎవరి వంశం అంట? మరి కోళ్ళంటే నీకు పడదు కదా. కోళ్ళంటే నీకు పడదు. కోళ్ళకు పుట్టిన కొడుకుని నా వంశం అంటావు, కూతురికి పుట్టిన కొడుకుని కంద పక్కకే తోహేస్తావా లేదా? మరి తల్లే కదా, ఇక్కడ ఎవరైనా పోయాలా? అదే దేవుడైతే తోయడు. నువ్వు కూతురు కొడుకువైనా, కొడుకువైనా, ఏ కొడుకువైనా తండ్రి అంటే డాడీ అని పిలిస్తే కుమారుడా అని ఖచ్చితంగా దేవుడు పలుకుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. దీని మీనింగ్ మీకు అర్థమైందో లేదో? అర్థమైందో లేదో? నేను తండ్రి అని పిలుస్తాను, మా పాస్టర్ గారు తండ్రి అనే పిలుస్తాడు దేవుణ్ణి, మా పిల్లలు తండ్రి అనే పిలుస్తారు, మా కొడుకు కూడా తండ్రి అనే పిలుస్తాడు, మా కూతురు కూడా తండ్రి అనే పిలుస్తాడు. మా కొడుకుని పాస్టర్ గారు ఏమంటారు? నా వారసుడు మనోడుగా. ఇద్దరు మనవలే అక్కడ, కానీ ఈయన నా వారసుడు అంటుంది. ఈ కూతురు కొడుకుని వారసులు లెక్కలోకి రాదు. అదే యేసు ప్రభువు అయితే అందరినీ నా కుమారుడా, నా కుమార్తె. ఇదే డిఫరెన్స్. యేసు ఎన్నో మేలులు చేయబోతున్నాడు, ఎన్నో మేలులు చేయబోతున్నారు. ఆ మేలులు కన్నిటికి మనము తీసుకోవడం నేర్చుకుందాం. ఎలా తీర్చుకోవాలి? వినయ మనసుతో తీర్చుకోవాలి. మన దగ్గర వినయ మనసు ఉండాలి, ఆశ ఉండాలి. కానీ ఏముండకూడదు? అత్యాశ ఉండకూడదు. అత్యాశ నిన్ను అణిచివేస్తుంది, ఆశ ప్రభు వైపు నడిపిస్తుంది. అందుకే ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. అందుకని ఆ తృప్తిలోకి వెళ్ళాలి అనుకుంటే దేవుడు చెప్పిన పనిని మనం ఏం చేయాలి? రేపేం చేయాలి? ఎప్పుడు దాకా ఎక్కలేదులే. రేపేం చేయాలి చెప్పాలి. రేపేం చేయాలి? కొన్ని గొంతుకులు లెగిస్తున్నాయి, కొన్ని గొంతుకులు లెగిస్తలేదు, కొన్ని పెదాలు విడతన్నాయి, కొన్ని పెదాలు విడతలేదు. ఏం చేయాలి? చెప్తాం. రేపు మంగళవారం రోజుని నేను నా ప్రభువు చెప్పిన ప్రకారముగా నేను చాలా చేతులు, చాలా గొంతుకులు ఎందుకు లెగలేదు? నేను నా ప్రభు
చెప్పిన ప్రకారముగా నేను నా మందిరములో నా ప్రభు చెప్పిన ప్రకారంగా నేను ప్రార్థన చేస్తాము అని మాట ఇస్తున్నాను ప్రభువా. ఆమేన్. ఈ దీవులన్నీ మన శిరస్సుపైకి వచ్చినాయి గాక. ఏ దీవుళ్ళు? ఏ దీవుళ్ళు? ఇక్కడ చదువుదు ఆ దీవుళ్ళు ఎలాగో. నిర్గమకాండము 12:35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఏం చేశారు? మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని. ఏం తీసుకున్నారు వాళ్ళు? నగలు వేసేసుకొని సొక్క వేసుకోక సట్ట వేసుకోకుండా ఉంటే ఎలా అంటారు? గొలుసులు వేసుకొని ఉంగరాలు ఎట్టేసుకొని సట్ట వేసుకోలేదు అనుకో ఎలా ఉంటావు? భూమి పుట్టింది గారు ఇప్పుడు కొనుక్కున్నాడు కాదు అనుకుంటారు. అందుకే దేవుడు ఏం చేయడు? ఆ మాట కూడా కదువు లేకుండా వస్త్రాలు కూడా ఇప్పించాడు. హల్లెలూయా. ఇవన్నీ మనకి కావాలి అనుకుంటే ఇది ఎందుకు వచ్చినాయి? మోషే మాట ఆయన విన్నారు కనుక వచ్చినాయి. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే మనకి కూడా ఈ ఆశీర్వాదాలు వస్తాయా రావా? 100% వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకుందామా వద్దా? తీసుకున్నాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. అలాగే కీర్తన గ్రంథము 105:37 కీర్తనల గ్రంథము అందరూ తీద్దాం. 105:37 కీర్తనల గ్రంథం చదువుదాం. అక్కడ నుండి తన జనులను ఎండి బంగారములతో ఆయన రప్పించాను. ఎక్కడి నుండి? మాట విన్నా కానించి. హల్లెలూయా. మాట వింటే చాలు, నీకు ఎండి బంగారములతో ఆయన నిలబెట్టుకోవడానికి ఆయనకి శక్తి ఉంది. ఆ శక్తిని మనం అనుభవించాలంటే ఏం చేయాలి? మాట వినడమే. ఏం అడగలేదు మనల్ని ఏమీ అడుగుతలేదు దేవుడు. మాట వింటే చాలట. మరి కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.